అరే మీరేం చేస్తున్నారు? ఒకరినొకరు తోసుకోకండి, ప్రశాంతంగా లైన్ లో నిలబడండి. అరే మోటు, నా సోదరుడా, నా ప్రాణమిత్రుడా, అసలేం జరుగుతోంది? సినిమా టికెట్లు ఇస్తున్నారు, కొంటున్నాము. అరే ముందుకు నడవండి. అరే ఇది గ్యాస్ సిలిండర్ లైన్ మోటు. అరే నువ్వు అన్ని తెలుసు కూడా ఎందుకెలా అడుగుతున్నావు? చూస్తూనే ఉన్నావు కదా పెద్దన్నయ్య, ఒక్కొక్కళ్ళు ఎలా తోసుకుంటున్నారు. ఒక్కో సిలిండర్ ఒక నెల కూడా రావటం లేదు. మళ్ళీ వచ్చి ఈ లైన్ లో నిలబడాల్సి వస్తోంది. మాటలు తర్వాత మాట్లాడుకోవచ్చు, ముందు సిలిండర్ తీసుకో. అరే బాక్స్ అన్నయ్య, లైన్ లో రా. కనపడటం లేదా ఎంత పెద్ద క్యూ ఉందో? ఓయ్, నేనెక్కడ నిలబడితే అక్కడి నుంచే లైన్ మొదలవుతుంది. అర్థమైందా నాన్నా? నువ్వు కాస్త నోరు మూసుకో, లేకపోతే దెబ్బలు తినాల్సి వస్తుంది. అరే నువ్వు కాస్త నోరు మూసుకో, లేకపోతే దెబ్బలు తినాల్సి వస్తుంది. ఇదిగో చూడు మోటు, నేను నోరు మూసుకోమన్నది నిన్ను, అతన్ని కాదు. ఏమన్నా? నేను నోరు మూసుకోవాలా? ఇదెలా ఉండొచ్చు? మీరు వెళ్ళండి. ఇదిగో, తీసుకోండి, 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 తీసుకోండి. ఏంటి మెరుతుకుంటాడా? నీకు పడాల్సిందే. లగైతో నా 20 ఏళ్ల అనుభవంలో నేను ఒకే ఒక పొరపాటు చేశాను. మోటు పతులతో స్నేహం చేశాను. అవును, వాళ్ళ వల్ల నేను ఎన్ని దెబ్బలు తినాల్సి వచ్చిందో. అరే ఏమిటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు గసిట? ఓ ఈ మోటు పత్తులు, మీరేం దిగులు పడకండి మిత్రులారా. ఇదిగో తీసుకోండి, ఇది నేచురల్ గ్యాస్ సిలిండర్. ఏంటి నేచురల్ గ్యాస్ సిలిండరా? ఇదెలా పనిచేస్తుంది? ఎలా అంటే, ఇదిగో చూడండి, ముందు సిలిండర్ మూత తీయండి. ఇందులో కర్రలు, బొగ్గు, పిడకలు లాంటి నేచురల్ వస్తువులు వేయండి. ఒక్క నిమిషం, కానీ అసలు ఈ ప్రశ్న అడిగింది ఎవరు? ఓయ్, ఎవరడిగితే ఏముంది గాని, అడిగిన ప్రశ్న కరెక్టే కదా. ఇప్పుడు ఈ బటన్ ని ఆన్ చేయండి. లోపల గ్యాస్ తయారవటం ప్రారంభమవుతుంది. అరే 24 గంటలు మీరు గ్యాస్ ఉపయోగించిన 2 సిలిండర్లు 2 నెలలు వస్తాయి. 2 నెలల? అవును, 2 నెలలు. అరే స్నేహితులరా, మళ్ళీ ఈ ప్రశ్న ఎవరు అడిగారు? అరే ఎవరడిగితే ఏమిట్లేండి, కానీ మనం 2 నెలలు లైన్ లో నిలబడక్కర్లేదు. ఇప్పుడు మనకి భలే మజా వస్తుంది. అంతేకాదు, ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయిందంటే మనం దీన్ని నమ్మి బిజినెస్ కూడా చేసుకోవచ్చు. మోటు పతులు గ్యాస్ కంపెనీ పేరుతో ఏజెన్సీ కూడా ఓపెన్ చేసేసుకోవచ్చు. కానీ మా వల్ల మీకు అన్ని కష్టాలే కదా, మా వల్ల మీరు ఎన్నో దెబ్బలు తింటున్నారు కదా. అరే మేము ఊరికే ఏదో సరదా కన్నాం, మీరిద్దరూ మాకు ప్రాణ స్నేహితులు. ఏమిటి ఏమిటి? ఓయ్ మోటు, ఏమిటి నువ్వు చేసిన పని? ఏంటి ఇటు పక్క టానిచ్చుకుంది? మమ్మీ డాడీ కాపాడండి. మోటు పతులు ఏకంగా నన్ను పైకే పంపించేశారు మీరు. ఇది దారుణం. మోటు పతులతో స్నేహం చేసి ఎగిరిపోయాడు పాపం. ఆ గసిటే రాంబుకి మిగిలింది చివరికి గాయం. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. వాళ్ళని పట్టుకోండి. కవితల సంగతి పక్కన పెట్టు, పారిపోదాం పదా. జాన్ మర్యాదగా ఆగు. లగైతో మోటు పతులు, డాక్టర్ జట్కా కాపాడు. జట్కామయ్య కాపాడండి. డాక్టర్ జట్కా కాపాడండి. ఓయ్, నా దగ్గర ఉన్నది ఒకే ఒక్క సిలిండర్, దాన్ని వదిలిపెట్టకండి, గట్టిగా పట్టుకోండి. ఏమన్నారు? ఓయ్ భయపడకండి మిత్రులారా, నేను మిమ్మల్ని ఆపడానికి ఏదో ఒక ఉపాయం ఆలోచిస్తాను. ఈలోగా మీరు ఎగురుతూనే ఉండండి, మర్చిపోకండి, ఎగురుతూనే ఉండండి. బాక్స్ రన్నయ్య తప్పుకో.
ఏయ్, ఏంటి మీరు ఎలా వచ్చేస్తున్నారు? తప్పుకోండి, నన్నేమి చేయకండి. ఏయ్, నన్నేమి చేయకండి. పతులు సిలిండర్ మించి దూకేద్దాం. డాక్టర్ జట్కా దగ్గర ఈ ఒక్క సిలిండరే ఉంది. దీన్ని ఆపడానికి ఆయన ఏదో ఒక ఏర్పాటు చేస్తాడు. అదిగో అలా చూడు. మోటు పత్రు, ఈ నెట్ వైపుకు రండి. ఆగిపోయా. చింగం గారు తప్పుకోండి. ఏంటిది ఉన్నట్టుండి నాకు మోటు పత్నులు పిలుస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఆ? చింగం గారు కాపాడండి. మోటు పత్ను ఏం జరుగుతోంది? దించండి, నన్ను కిందకి దించండి ఇప్పుడే, ఈ నిమిషమే. ఐ ఆర్డర్ యు ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు, దించండి. అయ్యమ్మా. టీ కొట్టు బాబాయ్, కాపాడు. అరే మోటు పత్ను, మీరు ఏం చేస్తున్నారా? వాళ్ళు మన బెడ్షీట్ ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? దొంగ దొంగ, పట్టుకోండి పట్టుకోండి. మా బెడ్షీట్ మాకు తిరిగిచ్చేయ్. మమ్మీ, మాకేమీ కనపడటం లేదు. ముందు ఏముంది? అయ్యమ్మా, మోటు పత్ను, మీతో పాటు నా పరిస్థితి కూడా ఇలా అయ్యిందేంటి? వెనక్కి వెళ్ళండి ప్లీజ్. స్టాప్ స్టాప్, ఐ సే స్టాప్. ఏ ట్రక్ డ్రైవరు, స్టాప్. నువ్వైనా ఆగు. మోటు పత్నుని ఆపేవాళ్ళు ఎవరు లేరు. థ్యాంక్ యూ కొబ్బరి బొండాలు, థ్యాంక్ యూ. అరే పతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏ మాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సజ్జి, అంచుల్ని పైకెత్తి యాంగిల్ ని మార్చు. ఆల్ఫా 1 హెడ్ క్వార్టర్స్. శత్రువుల గూఢచారి విమానం మన అడవి మీదుగా వెళ్తోంది. మన దగ్గర ఉన్న మిసైల్స్, బుల్లెట్స్ అన్ని అయిపోయాయి. వాళ్ళు ఏదో విధంగా అడ్డుకోవాలి. మన దేశ రహస్యాలను తీసుకుని వెళ్తున్నారు. వాళ్ళు ఈ దేశం దాటి వెళ్ళడానికి వీల్లేదు. ఏంటిది నేనేం చూస్తున్నాను? ఇద్దరు వ్యక్తులు లోకల్ మిసైల్ మీద వచ్చి శత్రువుల విమానాన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. ఓ నో, ఇలాంటి దృశ్యాన్ని నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. పతులు, ఏదో ఒకటి చెయ్యి. అటు చూడు, విమానం. దానికి గుద్దుకునే తీరుతాం అనుకుంటా. అది శత్రువుల విమానం. మన భారతదేశ విమానం దాన్ని చేస్తోంది. అయితే మనం ఢీ కొట్టాల్సిందే. చూడు, శత్రువుల విమానం ఇక తప్పించుకోలేదు. అవును, ఇది మన దేశ పరువు ప్రతిష్టకు సంబంధించింది. ఆల్ఫా 1 ఏం జరుగుతోంది? నాకింకా ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు. సార్, నేను నమ్మలేకపోతున్నాను. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో నాకు తెలియదు. అటు చూడండి, అటు చూడండి, వాళ్ళు దాన్ని ఢీ కొట్టారు. వాళ్ళు సాధించారు, కానీ మనం వాళ్ళని కాపాడలేము. ఇప్పుడు వీళ్ళ పని చెప్దాం రండి. ఓయ్, వీళ్ళు నా వెన్నెముకని విరిచేశారు. అందరం కలిసి వీళ్ళ పని పడదాం, పదండి. సార్, సార్, మీరెంతో సాహసంతో శత్రువుల విమానాన్ని ధ్వంసం చేశారు. మాతృభూమి రుణం తీర్చుకున్నారు. మీలాంటి వాళ్ళు 1000 మందిలో ఏ ఒక్కరో ఉంటారు.
నేను ప్రభుత్వం వారితో మాట్లాడి మీకొక గొప్ప అవార్డు ఇప్పిస్తాను.